వందే భారత్లో సరికొత్త వందే భారత్లు రాబోతున్నాయి. స్లీపర్ వందే భారత్ లోపల ఇలా ఉండబోతున్నాయి. ఇందులో ఏసీ 1 టైరు 2 టైరు 3 టైరు ఉంటాయి. ఇది 2 టైర్కి సంబంధించినటువంటిది. ఇలా ఉండబోతోంది వందే భారత్ ఎక్స్ప్రెస్. కాషాయం లింక్ కూడా ఉంటుంది ఇందులో. 2 టైరు 3 టైరు ఇట్లాగా ఉండబోతున్నాయి. ఓవరాల్గా పబ్లిక్ బాగా ఆదరిస్తున్నటువంటి నేపథ్యంలో వందే భారత్ స్లీపర్ కోచ్లు రైల్లో థర్డ్ ఏసీ 11 కోచ్లు పెట్టబోతున్నారు. సెకండ్ ఏసీ 4 కోచ్లు పెట్టబోతున్నారు. ఫస్ట్ ఏసీ 1 కోచ్ ఉండబోతుంది. రేట్లు అయితే గట్టిగా ఎక్కువే ఉంటాయి, విమానాలతో పోటీ పడుతుంటాయి. కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి నగరాల్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడ ఇట్లా ఎక్కడ చూసుకున్నా సరే ఎయిర్పోర్ట్లు ఊరి చివర ఉంటున్నాయి. ఓ 2-3 గంటల ముందు వెళ్లాల్సి వస్తుంది రద్దీని దృష్టిలో పెట్టుకుని. దాంతో ఇప్పుడు ఇక్కడ వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడం 1 గంటన్నర 2 గంటలు, ప్లస్ అక్కడ 2-3 గంటలు వెయిట్ చేయడం, మళ్ళీ దిగిన తర్వాత అది ఊరి చివరి కావడం. ఇట్లాగా ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడకి 4 గంటలు బై రోడ్డు వచ్చేసేయచ్చు. ట్రాఫిక్తో లెక్కేసుకుంటే లోకల్గా అక్కడ ఉన్న ట్రాఫిక్ ఇక్కడ ఉన్న ట్రాఫిక్ లెక్కేసుకుంటే 6 గంటలు. ఇప్పుడు విమానం ఎక్కితే కూడా ఏ పంజాగుట్ట దగ్గరనో ఉన్నటువంటి వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే 1 గంట, ట్రాఫిక్ ఎక్కువైతే గంటన్నర, ఎయిర్పోర్ట్లో 1 గంటన్నర 2 గంటలు, ఆ తర్వాత ఇక్కడికి 1 గంట, ఆ తర్వాత ఇక్కడ దిగాక ఊళ్ళోకి రావడానికి 1 గంట, దాదాపుగా అట్లాగే అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ రేట్లలోనే వస్తున్నది కాబట్టి ఇక్కడ ఫుడ్ గిడ్డు అన్నీ కూడా సిస్టమేటిక్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇటువైపుకి తిరుగుతారా చూడాలి.